హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. చాలామంది అడుగుతున్నారండి, అంటే కొబ్బరికి సంబంధించిన బిజినెస్ని ఏ విధంగా చేయాలి అని. పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంటే కొబ్బరికాయలకి ఎప్పటికైనా సరే సీజన్ ఉంటుంది, బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే, టెండర్ కోకోనట్కి ఎంత వాల్యూ ఉంటుందో, ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సరే, అవును. కానీ దాన్ని ఏ విధంగా బిజినెస్ రూపంలో మార్చుకోవచ్చు అనేది. సో అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి? సార్ బేసిక్గా కోకోనట్ అనేది 100% యూజబుల్ ప్రోడక్ట్ సార్. అందులో ఎక్కడ కూడా మీకు వేస్టేజ్ ఉండదు. పెద్ద పెద్ద కోకోనట్ ప్లాంట్స్ కూడా 100% ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ని యూజ్ చేసేస్తాయి. కోకోనట్లో ఎక్కడ వేస్టేజ్ ఉండదు. ఒకవేళ ఎవరైనా రైతులు ఉన్నారనుకుందాం, జనరల్గా రైతులు చేసే పని ఏంటి, కొబ్బరి పంట ఎవరో మధ్యవర్తితో దళారో ఎవరో వస్తారు, కాయ అంతా దించుతారు, కాయ ఎంత రేటో మాట్లాడుకుంటారు, ఒలిచేసి ఓన్లీ కొబ్బరి కాయ పట్టుకెళ్ళిపోతారు, పీచు అక్కడ వదిలేస్తారు. కొబ్బరి మట్ట ఏదైతే ఉంటుందో జనరల్గా విలేజెస్లో ఉండేవాళ్ళు దాన్ని వంటకు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఫైర్ చాలా బాగా వస్తుంది దాంతో, అందుకు వంటకు ఉపయోగిస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని కాయిర్ ఇండస్ట్రీకి ఇచ్చామే అనుకోండి, కొబ్బరి తాడు కానీ, మ్యాట్రస్లు కానీ, డోర్ మ్యాట్స్ కానీ చాలా యూసేజ్ ఉంది. కాయిర్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేసేది కోకోనట్ కాయిర్ అనమాట. సో ఆ రకంగా దాన్ని కాయిర్ ఇండస్ట్రీస్, మనం విలేజే ఉందనుకున్నాం సార్, కాయిర్ యూనిట్ పెట్టడానికి పెద్దగా ఏమవుతుంది, 30,000 40,000 అవుతుంది. బట్ విలేజ్లో ఉన్న కోకోనట్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి కాయిర్ ప్రిపేర్ చేసి అమ్ముకున్నారనుకోండి, మంచి రేటుకి వెళ్తుంది. మనం పొయ్యిలో పెట్టుకునేదానికన్నా మనం వేస్ట్గా పొయ్యిలో పెట్టి కాల్ చేస్తున్నాం, దాన్ని డబ్బు కింద మార్చి కాయిర్ కింద మార్చి సేల్ చేసుకోవచ్చు. ఒక విలేజ్కి ఒక చిన్న యూనిట్ పెట్టుకున్నా సరిపోద్ది, పెద్ద కష్టం ఏం కాదు అది. ఒకటి లేదు, ఎండ్ టు ఎండ్ అసలు ఎవరైనా కోకోనట్ ప్లాంట్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక కట్ చేసిన కాయని, ఆ వాటర్ని, కోకోనట్ క్రీమ్ని ఫుడ్లో యూజ్ చేస్తారు. ఆ కోకోనట్ పెంక్ ఏదైతే ఉందో దాన్ని కలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. సో అఫ్కోర్స్ ఇది లార్జ్ లెవెల్ కోకో ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలంటే ఇదంతా పెద్ద సెగ్మెంట్. బట్ అలా కాదు, ఒక రైతుకి ఉపయోగపడే విధంగా ఏ విధంగా మనం కోకోనట్ సేల్స్ చేసుకోవచ్చు. థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు చెప్పాం కదా ఇందాక, ఎప్పుడు కూడా మనకి మధ్యవర్తులు, దళారులు ఈ సిస్టమ్ ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే రైతు డైరెక్ట్గా వెళ్ళి అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే పంట పండించడమే చాలా కష్టమైన పని, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అందులో. ఇంత కష్టపడి మధ్యలో మధ్యవర్తి వస్తున్నాడు, తనకి ఏ రేటు దొరికితే ఆ రేటుకి ఇచ్చేయాలి తప్పించి తను బార్గెన్ చేయలేడు, ఎక్కువసేపు టైం వేస్ట్ చేయలేడు. సో వాళ్ళకి మనం ఏదైనా ఎకనామికల్ బ్రిడ్జ్ లాంటిది డిజైన్ చేసి, అంటే రైతులు వాళ్ళ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా ఆన్లైన్లో సేల్ చేసుకోవడం, లేదా సిటీకి వచ్చి సేల్ చేసుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ కనుక డిజైన్ చేసుకోగలిగితే ఫస్ట్ అక్కడి నుంచి సేల్స్ జరుగుతాయి. లేదు ఒకవేళ అటు ఇటు అయిందంటే యాజ్ ఎ బై ప్రోడక్ట్, ఇందాక చెప్పాం కదా, ఒకవేళ కోకోనట్ మన దగ్గర ఉండిపోయింది, ఎక్కడ మార్కెట్లో సేల్ అవ్వలేదు అంటే కోకోనట్ ప్లాంట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళకైనా సరే మనం బల్క్లో సెల్ చేసుకోవచ్చు. సో ఈ రెండు రకాలుగాను కోకోనట్ని మనం సెల్ చేసుకోవడానికి మార్కెట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, నేను చెప్పినవి 2 మాత్రమే, ఇంకొక 10-15 ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ ఎప్పుడు మనకి దాని మీద ఫుల్ అవేర్నెస్ ఉన్నప్పుడు, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు కొత్త ఆప్షన్స్ కనిపిస్తాయి. కోకోనట్ పెంక్ని చాలా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. కోకోనట్ కాయిర్ ఒక్కటే కాకుండా వేరే ప్యాకింగ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాటర్ కానీ, క్రీమ్ కానీ ఏదైతే ఉంటుందో కోకోది, దాన్ని ఇప్పుడు వ్యాగన్స్ కోసం కోకోనట్ మిల్క్ రెడీ చేస్తున్నారు. వ్యాగన్స్ యానిమల్ నుంచి వచ్చే మిల్క్ తీసుకోరు కాబట్టి వాళ్ళ కోసం కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ కోకో పౌడర్ని కూడా వంటల్లో వాడుతున్నారు. వాటర్ని మళ్ళీ కార్బొనేటెడ్ వాటర్ కింద ప్రిపేర్ చేసి సింగపూర్, మలేషియా పంపించేస్తారు, బ్యాంకాక్ కానీ. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఏ రేటుకి ఎవరికి ఇస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ ఇచ్చేవాడు ఎక్కడ దొరుకుతాడు అన్న విషయాన్ని మనం పట్టుకోగలిగితేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. పట్టుకోవాలంటారా? జనరల్గా సార్ ఇలాంటి వాటి కోసం కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డీలర్స్ ఉంటారు, వాళ్ళతో కనుక మాట్లాడుకోగలిగితే ఎక్స్పోర్ట్ ఎలా చేయగలమో మనకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లేదు మన స్టేట్లో కానీ ఇండియాలో కానీ డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఈ కోకోనట్ బై ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు అనేది మనం కొంచెం రీసెర్చ్ చేస్తే విషయం తెలుస్తుంది. చాలా వాటిలో కోకోనట్ కార్బొనేటెడ్ వాటర్ మనకి సింగపూర్ కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు. మనం కోకోకోలా ఎలా యూజ్ చేస్తామో వాళ్ళు కోకోనట్ వాటర్ని సోడా మిక్స్ చేసి యూజ్ చేస్తారు దాన్ని. సో రెగ్యులర్ కన్జ్యూమబుల్ డ్రింక్ కింద అవుతుంది. లేదు ఎవరైనా ఒక ప్లాంట్ లాంటిది పెట్టారనుకోండి, ఆ కోకోనట్ కార్బొనేటెడ్ వాటర్ని ఇక్కడే స్టార్ట్ చేయొచ్చు. బట్ మనకి ఇప్పటి వరకు పెద్దగా అది డిమాండ్లో లేదు, అంటే ఎక్కువ మంది దాన్ని కన్జ్యూమ్ చేసింది లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఫ్రెష్ కోకోనట్ దొరుకుతుంది కాబట్టి కార్బొనేటెడ్ కోకోనట్ వాటర్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. బట్ వేరే కంట్రీస్లో దానికి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ క్రీమ్ ఏదైతే ఉందో కోకో పౌడర్ కింద యూజ్ చేస్తారు, దాని నుంచి మిల్క్ తయారు చేస్తారు, లేదా కొన్ని రెస్టారెంట్స్కి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి కూడా కోకోనట్ని యూజ్ చేస్తారు.
పింక్ వచ్చేసరికి కలర్ ఇండస్ట్రీ కానీ డైయింగ్ ఇండస్ట్రీలో కానీ యూజ్ చేస్తారు దాన్ని. అండ్ కొన్ని ప్లాంట్స్కి యాజ్ అ ఫైర్ ఆప్టిక్గా కూడా యూజ్ చేసుకుంటారు ఫైర్ జనరేట్ చేయడానికి. కాయిర్ అనేది మ్యాట్రస్లకి వెళ్ళిపోతుంది, లేదంటే కాయిర్ రోప్ ఉంటుంది కదా దానికి ప్రిపేర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు బయట కంట్రీస్కి. సో 4-5 ఆప్షన్స్ ఉంటాయి మన కళ్ళ ముందు. అయితే బయ్యర్ ఎవడు, ఎక్స్పోర్ట్ చేసే డీల్ ఏంటి, ఆ డీల్లో మనకి ఏ విధంగా ప్రాఫిటబుల్గా ఉంది, మన ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడెప్పటికి పంపిస్తున్నాం అన్న ఆప్షన్స్ తెలుసుకోగలిగితే చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఈరోజు మీరు చెప్పినట్టు కోకోనట్ ఉంది సార్, ఎవరికో మీకు తెలిసిన వాళ్ళకి కోకోనట్ ప్లాంట్ తోటలు ఉన్నాయనుకుందాం. మాకు తెలిసిన మంచి అగ్రికల్చర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. వాళ్ళు ఓన్లీ అగ్రి ప్రొడక్ట్స్ని ప్రాఫిటబుల్ రేంజ్కి బయటకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి టైఅప్ చేసి వాళ్ళకి మంచి ఎక్స్పోర్ట్ రేట్ ఇప్పించవచ్చు. సో ఆ రకంగా, ఎందుకంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా స్కోప్ ఉంటుంది వరల్డ్ వైడ్గా. ఎగ్జాక్ట్గా మనం ఒక ఇండస్ట్రీ గురించి మాట్లాడగలం కానీ అన్నిటి గురించి మాట్లాడలేం. సో బట్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో ఎక్స్పర్ట్తో కనుక మనం డీల్ చేసినట్టయితే పని సింపుల్గా అవుతుంది. సో ఆ రకంగా కోకోనట్ని మనం ఎక్స్పోర్ట్కి యూస్ చేసుకోవచ్చు, డొమెస్టిక్లోనే రిమైనింగ్ ఇండస్ట్రీస్కి, వేరియస్ ఇండస్ట్రీస్కి యాజ్ బై ప్రోడక్ట్ కింద సప్లై చేయొచ్చు. అయితే ఎక్స్పర్ట్ ఎవరు, వాళ్ళని పట్టుకుంటే మనకి ఏ విధమైన లాభాలు ఉంటాయనేది కనుక్కుంటే కనుక కోకోనట్ ఇండస్ట్రీ ఇస్ ద ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ. దీనికి ఇన్కమ్ రిటర్న్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఏ విధంగా ఉంటాయండి? ప్రాఫిట్స్ అంటే సార్, సపోజ్ చూడండి, ఇప్పుడు కాయిర్ ఇండస్ట్రీ ఉంది, మనకు వచ్చేదంతా వేస్ట్ ప్రొడక్ట్. సపోజ్ ఎవరైనా కాయ దించి మార్కెట్లో దళారీకి అమ్ముదాం అనుకుంటే 5 రూపీస్కి ఒక కొబ్బరికాయని అమ్మారు అనుకుందాం, కాయ అంతా వెళ్ళిపోతుంది, కాయిర్ ఇక్కడ ఉండిపోద్ది. సో మనం అదంతా వేస్ట్, అది దానికి వాల్యూ కట్టలేము ఎంత అని చెప్పి. బట్ మనం రోప్ కింద ప్రిపేర్ చేసి మీటర్ కింద అమ్ముకున్నాం అనుకోండి, అదంతా బై ప్రోడక్ట్. సో మనం ఒక 1000 మీటర్స్ రోప్ ప్రిపేర్ చేసాం అనుకోండి, 2 రూపీస్ వచ్చినా సరే 2000 రూపీస్ వస్తుంది ఒక పంట మీద. సో అలా అనమాట. ఎంత ఇప్పుడు సిటీ విలేజ్ అంతటికి కలిపి ఒక చిన్న ప్లాంటే పెట్టుకున్నాం అనుకోండి, ఊళ్ళో చాలామంది కొబ్బరి తోటలు ఉంటాయి. అవును, ప్రతి ఒక్కరు విడివిడిగా ప్లాంట్ పెట్టుకోవాల్సిన పని లేదు. చిన్న మెషినరీ ప్లాంట్ అనాల్సిన పని కూడా లేదు, చిన్న మెషిన్ సెటప్ అది. ఒక 2 మనుషులు ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ రన్ చేయొచ్చు, కొన్ని 1000 మీటర్స్ ఆఫ్ రోప్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో సిటీలో ఉన్న ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కాయిర్ని వీళ్ళకి ఇచ్చేసారనుకోండి, దాని నుంచి రోప్ ప్రిపేర్ చేస్తారు. లేదు మార్కెట్లో మంచి బయర్ కార్పొరేట్ కంపెనీలో పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి మ్యాట్రస్కి పట్టుకెళ్ళిపోతారు. సో మ్యాట్రస్ అన్నిటికీ మనకి కంపల్సరీగా కాయిర్ యూజ్ చేస్తారు. రోప్ కన్నా మ్యాట్రస్ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి. అవును. సో ఆ రకంగా బయ్యర్ ఎవరు అన్న దాని మీదే మన బిజినెస్ డిపెండ్ అయి ఉంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలని ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది బిజినెస్ పెట్టుకొని ఉంటారు. మార్కెటింగ్ వైజ్ కానీ, సేల్స్ కానీ, బ్రాండింగ్ ప్రమోషన్ లెవెల్స్లో కానీ ఎక్కడో వెనకబడిపోయి ఉంటారు. ఇవాళ మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ చేసేటువంటి హెల్ప్ కొన్ని కంపెనీస్కి, ఆల్మోస్ట్ ఒక 50 కంపెనీస్తో టైప్ అయ్యి ముందుకు వెళ్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. చాలామందికి ఆ సేల్స్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉంటుందో, అది ప్రోడక్ట్ కానివ్వండి, బ్రాండింగ్ వైజ్ కానివ్వండి, మార్కెటింగ్ వైజ్ కానివ్వండి, చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. సో అది మీ సరౌండింగ్లో మీ సర్కిల్ వరకే తెలిసేలా ఇస్తున్నారు. వాళ్ళ కొన్ని వీడియోస్లో మీరు చెప్తున్నారు. బట్ డైరెక్ట్ అప్రోచ్ మిమ్మల్ని అవ్వాలి అని అంటే, మీ త్రూ వెళ్ళాలి అని అంటే ఎటువంటి హెల్ప్ జరుగుతుంది? అదే లోన్ వైజ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ వైజ్ కానీ, లేదంటే బ్రాండింగ్ వైజ్ కానీ, కంపెనీ రిజిస్ట్రేషన్ వైజ్ కానీ, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నైస్ సార్. ఎవరైనా బిజినెస్ పెడదామని వస్తే బిజినెస్ రిజిస్ట్రేషన్ మనం చేయించగలం, వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించగలం. వాళ్ళ బిజినెస్కి ఏమైనా లోన్ అవసరం ఉందా, మన దగ్గర ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెగ్మెంట్లో లోన్స్ చేసేవాళ్ళు బ్యాంకర్స్ ఉన్నారు. వాళ్ళని మాట్లాడి లోన్ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు ఇప్పించడానికి మనం ట్రై చేస్తాం. తర్వాత వీళ్ళకి మార్కెట్లో ఎవరెవరు టార్గెట్ కస్టమర్స్ ఉన్నారు, ఏ విధంగా బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ సేల్స్ చేసుకోవాలి, లేదా బయ్యర్ ఎవరు వీళ్ళ ప్రోడక్ట్కి, లేదా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ఇంటర్నేషనల్గా బయ్యర్ ఎవరు, ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి సార్ బిజినెస్లో. మాకైతే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ప్రతి సెగ్మెంట్లోనే ఉన్నారు. బట్ యాజ్ పర్ ద బిజినెస్ ఇట్ వేరీస్ ఫ్రమ్ బిజినెస్ టు బిజినెస్ కాబట్టి వాళ్ళ సెగ్మెంట్ని మనం కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకొని మాత్రమే మనం ఏ రకం హెల్ప్ చేయగలమో మాట్లాడగలం. అంతే తప్ప ప్రతి ఒక్కరికి మేము 100% సపోర్ట్ ఇస్తామని చెప్పలేం. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా సైడ్ నుంచి హెల్ప్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్. సెకండ్ థింగ్, సేల్స్ వైజ్గా కానీ, మార్కెటింగ్ వైజ్గా కానీ, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా, డెవలప్మెంట్ కావాలనుకున్నా, లేదా ఎక్స్పాన్షన్ కావాలనుకున్నా సరే మాకున్న రిసోర్సెస్ కానీ, నెట్వర్క్ కానీ యూజ్ చేసి 100% వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము కూడా ట్రై చేస్తాం. సో ఎవరు బిజినెస్ మొదలు పెడదామన్నా, స్టార్టప్ మొదలు పెడదాం అనుకున్నా మనల్ని పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదు మనకి ఎవ్రీ మంత్ వర్క్షాప్ జరుగుతుంది, ఆ వర్క్షాప్ అయినా సరే అటెండ్ అయ్యి ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీ దగ్గర ఉండేటువంటి బిజినెస్ ఏదున్నా సరే దాన్ని మార్కెటింగ్ రూపంలో కానీ, బ్రాండింగ్ రూపంలో కానీ, సేల్స్ రూపంలో కానీ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే సుధీర్ వర్మ గారిది టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతోటి మూవ్ అయ్యి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు.
దానికోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు మీ దగ్గర ఒక బిజినెస్ ఐడియా లేదు, అన్ఎంప్లాయిడ్ యూత్, టైం మాత్రం ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనుకుంటే అటువంటి వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా సుధీర్ వర్మ గారిని అప్రోచ్ అవ్వచ్చు. ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా వెళ్ళొచ్చు, ఆన్లైన్ కోర్సెస్ త్రూ వెళ్ళొచ్చా, డైరెక్ట్ ఆన్లైన్ ప్రాసెస్ త్రూ వెళ్ళొచ్చా, ఎటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అనేటువంటి ఆలోచనలు సుధీర్ వర్మ గారు చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండూ ఉంటాయి, దాంట్లో మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్ కానీ మీ కంపెనీకి నీడ్ ఉంటే దానికి సంబంధించింది అండ్ మీ బిజినెస్ 10 మందికి తెలియచేయాలనుకున్నా కూడా మీరు సుధీర్ వర్మ గారితో కన్సల్ట్ అయ్యి మాట్లాడాలి అనుకుంటే, లేదు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదా సుధీర్ వర్మ గారి దగ్గర నుంచి బిజినెస్ ఐడియాస్కి సంబంధించిన బుక్స్ కావాలనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.